ఆ జిల్లాలో బీజేపీకి బడా నేతలున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు కరవయ్యారా? రారమ్మని పిలుస్తున్నా ఎవ్వరూ అటువైపు చూడటం లేదా? అందుకే పక్క పార్టీలో అసంతృప్తుల వైపు చూస్తున్నారా? ఎక్కడ జరుగుతున్నారా? కాషాయ పార్టీకి ఎందుకు ఆ కష్టం వచ్చింది? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి ఒక ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచారు రఘునందనరావు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి పార్టీ తరపున విజయం సాధించారు. దీంతో ఉమ్మడి జిల్లా మొత్తంలో పార్టీ బలపడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు బలం సంగతి తర్వాత అసలు ఉనికుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట చాలా మందికి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది నామమాత్రపు ఫలితాలే. ఆ సమయంలో నాయకత్వ తీరుపై కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. తమనెవరూ పట్టించుకోలేదని, ఎలాంటి సహకారం అందించలేదనేది కోపంగా ఉన్నట్టుగా సమాచారం. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల టైంలో మరోసారి నాయకత్వ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. సంగారెడ్డి జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలుండగా ఇందులో మెజార్టీ మున్సిపాలిటీల్లో కమలం పార్టీకి అభ్యర్థులు కరవైనట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయా టౌన్స్లో పార్టీని పట్టించుకునే లీడర్స్ ఎవరూ లేకపోవడమే అందుకు ప్రధాన కారణమంటున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కొన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించి వార్డుల్లో ప్రచారం చేస్తుంటే బీజేపీ మాత్రం అభ్యర్థులుగా ఎవరు దొరుకుతారా అని వెతుక్కోవాల్సి రావడమే అసలు విషాదమన్న మాటలు వినిపిస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో. అయితే ఈ అభ్యర్థుల వేట వెనుక ఓ వెరైటీ స్ట్రాటజీ ఉందని అంటున్నారు బీజేపీ లీడర్స్. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్స్ ఆశించి భంగపడ్డ వారిని కాషాయ పార్టీ రారమ్మని పిలిచి రెడ్ కార్పెట్ వెయ్యాలి అనుకుంటున్నట్టుగా సమాచారం. ఆర్థికంగా బలంగా ఉండి టికెట్ రాని వారు మా పార్టీలో చేరండి, మీ వార్డు నుంచి పోటీ చేయండి, గెలవండి అంటూ బంపర్ అవర్స్ ఇస్తున్నట్టుగా తెలిసిందే. ఈ నిర్ణయంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోందట. సిట్టింగ్ ఎంపీ ఉన్న చోట ఇలాంటి పరిస్థితి రావడం ఏంటన్నది కార్యకర్తల క్వశ్చన్. అటు ఎంపీ రఘునందనరావు తన పరిధిలోని మున్సిపాలిటీల్లో తిరుగుతూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నా ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపం కారణంగా కేడర్లో నమ్మకం పెరగడం లేదంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రాజేశ్వర్ దేశపాండే ఉండగా ఆయనకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్లో చేరి తిరిగి లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ కండువ కప్పుకున్నారు. ప్రస్తుతం దేశపాండేకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదని తెలుస్తోంది. అందుకే ఆయన కూడా ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా సమాచారం. ఇక జహీరాబాద్, ఆందోల్, పటాన్చెరులో పార్టీని పట్టించుకునేవారు లేరు. మెదక్, నర్సాపూర్లోనూ సేమ్ సీన్. దుబ్బాక తన సొంత నియోజకవర్గం కావడంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు అక్కడే స్పెషల్ ఫోకస్ పెట్టారట ఎంపీ రఘునందనరావు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు పట్టించుకుని మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టి పనిచేస్తేనే కాస్తో కూస్తో ఉనికి చాటుకోగలమని, లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పదన్నది కేడర్ వాయిస్. ఏవో కొన్ని కౌన్సిలర్ స్థానాలు గెలిచి అదే 10,000ను సర్దుకుంటారా, లేదా ఉమ్మడి జిల్లా మీద పట్టు బిగించేస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.